కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని ప్రముఖ నటి జనసేన అధినేత పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమీపంలోని మంచాలమ్మ వారిని ఆమె దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే రేణు దేశాయ్ జిల్లాలో పర్యటించడం అభిమానుల్లో ఆసక్తిని రేపింది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాజమండ్రిలో ఆ పార్టీ కార్యకర్తలు వినూత్న ఆలోచన చేశారు. పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో గాజు గ్లాసుల్లో టీ పంపిణీ చేసి ఎన్నికల చిహ్నాన్ని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో పాటు ఇతర కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా కార్యకర్తలు చర్చించారు. మహబూబాబాద్ లోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట తునికాకు కార్మికులు ఆందోళనకు దిగారు. తునికాకు కట్టకు ₹3 చెల్లించాలంటూ ధర్నా నిర్వహించారు. అటవీ శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నిరసన విరమించారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని శ్రీవరం మామిడి తోటలో దాచి ఉంచిన ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 6 లక్షల విలువైన 11 దొంగల్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. మెట్పల్లిలో జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు తమ నిరసన తెలియజేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ 5 ఏళ్ల నుంచి చెబుతున్నా ఇంతవరకు ఒక్క అడుగు కూడా పడలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు సమ్మెబాట పడడంతో రైతు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తమను క్రమబద్ధీకరించాలంటూ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ కడపలో ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువుతో అల్లాడుతున్న రైతుల్ని పట్టించుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం నేతలు ఆరోపించారు. కడప జిల్లాలో 90% పంటలు ఎండిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని రైతు సంఘం జిల్లా నేతలు ఆరోపించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి పశుగ్రాసం తెప్పించాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్ ను సిఐటియు నేతలు ముట్టడించారు. జీవో నంబర్ 14, 19లను సవరించి అంగన్వాడీ సర్వీసు నియమ నిబంధనలు రూపొందించాలంటూ వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మామిళ్లకుంట క్రాస్ దగ్గర మారణాయుధాలతో వెడుతున్న ఎర్రచందనం స్మగ్లర్ల వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూసి పారిపోయిన ఇద్దరిని చేజ్ చేసి పట్టుకుని స్టేషన్ కు తరలించారు.